విష్ణు అయితే వైష్ణవిని స్కూల్లో నుండి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఛాయను కూడా వరలక్ష్మి అదే రోడ్డు పైన ఆటోలో వెళ్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ కూడా అలా గుద్దేసుకోబోతారు. ఇక ఆటో ఒక పక్కకి, కారు ఒక పక్కకి ఆపేసి వరలక్ష్మి అయితే ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పి ఫాస్ట్గా తిట్టడానికి వస్తుంది. ఇక విష్ణు కూడా కారు దిగి ఆటోలో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి తిట్టడానికి దిగేసరికి అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వరలక్ష్మి కూడా చూసి, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇంట్లో ఏమైనా మీ మైండ్ పెట్టి వచ్చారా ఏంటా అని చెప్పి వరలక్ష్మి అడుగుతుంది. నీ మైండ్ ఏమైనా మీ వీధి కాలేజీలో పెట్టి వచ్చావా? మీకు అసలు బుర్ర బుద్ధి ఉందా అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా గొడవలు పడుతూ ఉంటే ఇక్కడ ఛాయ, అక్కడ వైష్ణవి ఇద్దరూ కూడా ఏంటి మా అమ్మ మా నాన్న ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వరలక్ష్మి విష్ణు వాళ్ళిద్దరూ కూడా అలా తగువులాడుకుంటూ ఉంటారు. మీకు బుద్ధి లేదు అంటే మీకు బుద్ధి లేదు అని చెప్పి ఇద్దరు అలా గొడవలాడుకుంటూ ఉంటే వైష్ణవి అయితే కారు దిగి వస్తూ ఉంటుంది. ఇంతలో ఛాయ కూడా మా అమ్మ ఇంకా రాలేదేంటి అని చెప్పి ఆటో దిగి ఛాయ కూడా వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలిసి చూస్తారా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.